హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శరత్చంద్ర భూమి గగన్ని ఇక చాటుగా గమనిస్తూ ఉంటాడు తలుపు చాటుగా నిల్చొని. అప్పుడే గగన్ శరత్చంద్రని గమనిస్తాడు. శరత్చంద్రని రెచ్చగొట్టేలా అప్పుడే గగన్ ఆగు భూమి అని పిలుస్తాడు. ఏంటండి అని భూమి ఆగి అడుగుతూ ఉంటుంది. మనం ప్రేమించుకున్నాం, పెళ్ళి కూడా చేసుకోబోతున్నాం, మరి మనకి కొన్ని తీపి గుర్తులు ఉండాలి కదా అని శరత్చంద్ర చూసే విధంగా గగన్ కిందే మాట్లాడుతూ ఉంటాడు. తీపి గుర్తులు అంటే అని భూమి ఏమీ తెలియని దాంట్లో అడుగుతూ ఉంటుంది. అంటే నాకు ముద్దు పెట్టాలి అని ఇక పెదాలని గగన్ చూపిస్తూ ఉంటాడు. అప్పుడే అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. ఏమైంది బావా అని అడుగుతూ ఉంటుంది. కిందికి చూడు అని శరత్చంద్ర భూమి గగన్ని చూపిస్తూ ఉంటారు. అపూర్వ అయితే వాళ్ళని చూసి షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. గగన్ లిప్ కిస్ పెట్టమన్నట్లు పెదాలను చూపిస్తూ ఉంటాడు. అప్పుడే భూమి ఇక సిగ్గుపడుతూ గగన్ బుగ్గపై ముద్దు పెడుతుంది. శరత్చంద్ర అపూర్వ ఇద్దరు కూడా అది చూసి కోపంగా రగిలిపోతూ ఉంటారు. భూమి ముద్దు పెట్టినందుకు అయితే చాలా కోపడుతూ ఉంటారు. ఇక గగన్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక భూమి అయితే గగన్ బుగ్గపై ముద్దు పెట్టేసి లోపలికి వస్తుంటే గగన్ గుండెలపై చేయి వేసుకొని శరత్చంద్ర వైపు కావాలని చూస్తూ ఉంటాడు. డాన్స్ చేస్తూ కారెక్కి వెళ్తూ ఉంటాడు. ఇంటి గుమ్మం దగ్గర అపూర్వ రెడీగా ఉంటుంది. ఆగండి అని భూమిని అరుస్తూ ఉంటుంది. అర్ధరాత్రనక అపరాత్రనక వాడితో ఈ తిరుగులేంటే, ఇప్పటి నుంచి వాడితో పెళ్ళయి ఈ ఇల్లు దాటే వరకు నువ్వు వాడితో వెళ్ళకూడదు అని తిరగకూడదు అని అపూర్వ చెప్తూ ఉంటే, మీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు పిన్ని, నేను వినను కూడా అని భూమి అంటుంది. అప్పుడే శరత్చంద్ర అక్కడికి వస్తాడు. వినాలి, మీ పిన్ని మాటే నా మాట కూడా, మీ పెళ్ళి అయ్యేంత వరకు నువ్వు వాడితో తిరగకూడదు అని శరత్చంద్ర కూడా వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తాడు. ఇక వార్నింగ్ ఇచ్చి వెళ్ళడంతో చూసావా మా బావ ఎలా చెప్పాడో, ఇప్పుడు వినక ఏం చేస్తావే అన్నట్లు అపూర్వ ఇక చాలా పొగరుగా భూమి వైపు చూస్తూ ఉంటుంది.